ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి కానీ చిన్న జాడీలోనికి కానీ తీసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్తో ఉండిద్దండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అండి రుచి అనేది చాలా అద్దిరిపోతుందండి అసలు.